యాపిల్ దీని గురించి నేను విన్న కథలు అన్నీ ఇన్ని కాదు. ఆ న్యూటన్కి యాపిల్ కింద పడితేనే గ్రావిటీ అనే విషయం ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు కానీ మా అమ్మ మాత్రం ఆ యాపిల్ వల్లే న్యూటన్ తెలివైనోడు అయ్యాడు అని చెట్టు నిండా జాంకాయలు ఉన్నా సరే డబ్బులు పెట్టి మరీ యాపిల్ కొని తినమనేది. దూరపు కొండలు నునుపు అని ఆ యాపిల్ ఎక్కడో పండిద్ది. మన కోస్తా ఆంధ్రాలో పండించడం దాదాపు అసాధ్యం. దాంతో దీని క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అసలు ఈ చెట్టు ఎలా ఉంటుందో, ఈ కాయలు ఎలా పండిస్తారో తెలుసుకోవాలని నాకు కూడా క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. పోయిన సంవత్సరం షిమ్లా టూర్ వెళ్ళినప్పుడు ఈ యాపిల్ తోటలు చూడొచ్చని గుర్రం ఎక్కి మరీ కొండపైకి వెళ్ళాం. కానీ ఎవడో యాపిల్ ఫార్మ్స్ చూపిస్తాను రండి అని డబ్బులు దొబ్బేసి ఎండిపోయిన చెట్లు చూపించాడు. సీజన్ కాదు మేడం అని సింపుల్గా చెప్పేశాడు. ఇంకా అదృష్టం నాకు లేదులే అనుకోని ఊరుకున్నా. ఆగండి అంతటితో వదిలేస్తా అనుకున్నారా? ఛాన్సే లేదు కదా. ఇప్పుడు మనం అమెరికాలో తూర్పు అమెరికా యాత్ర చేస్తున్నాం. ఇక్కడ యాపిల్ తోటలు బాగా ఉంటాయి కదా, అందులోని ఇక్కడ మనం చెట్టు నుండే కోసుకొని తినొచ్చంట. అటువంటి ఆపర్చునిటీ ఉందని తెలిసాక ఇంకా అసలు ఆగుతామా? హలో హాయ్, వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో ఇవాళ మేము వచ్చేసాము యాపిల్ ఫామ్కి. యాపిల్ని 1976లో స్టీవ్ జాబ్స్ కనుక్కున్నారు. ఏంటి స్టీవ్ జాబ్సా? మధ్యలో యాపిల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు. సరే మనం యాపిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ యాపిల్ సెంట్రల్ ఏషియాలో ఉద్భవించింది. యాపిల్కి ప్రపంచమంతా అత్తారిల్లైనా పుట్టిల్లు మాత్రం కజకిస్తాన్ అని చరిత్ర చెప్తుంది. ఈ యాపిల్ని గ్రీస్ అండ్ రోమ్ కాలంలో ప్రేమ మరియు ఆనందానికి ప్రతీకగా అనేవాళ్ళు. మెల్లగా ఈ యాపిల్ ప్రపంచమంతా చేరి సాగు మొదలైంది. ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అని ఈ నానుడి కూడా బాగా ప్రసిద్ధి చెందింది. అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా యాపిళ్ళు చాలా రకాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఉన్నవి గ్రానీ స్మిత్, ఫూజీ, గాలా ఇంకా రెడ్ డెలిషియస్. ఇవైతే చాలా ఫేమస్. ఇప్పుడు మనమున్న ఈ తోటలో ఈ రకాలన్నీ ఉన్నాయి. సో వెళ్ళి మనం కూడా వాటి రుచి చూసేద్దామా? ముందుగా మనం గాలా యాపిల్స్ గురించి తెలుసుకుందాం. యాపిల్స్ రెడ్ యాపిల్, వెరీ వెరీ స్వీట్ యాపిల్. అద్దరిపోయింది కదా, పాల్ కలర్స్ లాగా మొత్తం. అసలు లోపల కలర్గా యాపిల్ గుత్తులు. అసలు యాపిల్ పికింగ్ అంటే అలా తోటలో మనకి నచ్చిన చెట్టు నుంచి నచ్చిన కాయ చూసుకొని మన చేతులతో మనం అలా కోసుకొని అలా తింటుంటే ఆహా, నా భూతో నా భవిష్యత్. బాగుంది కదా, సూపర్ స్వీట్ ఉంది. ఇవి తీసుకుందాం. ఇప్పుడు గ్రానీ స్మిత్ గురించి తెలుసుకుందాం. రెండు జలతో పట్టుకుంది. యాపిల్స్ గ్రీన్ యాపిల్స్, వెరీ వెరీ గ్రీన్ యాపిల్స్. వెరీ వెరీ ఏంది స్వీట్ కాదు, గ్రీనే కానీ స్వీట్ కాదు. ఏమంటారు, సవర్ యాపిల్స్. ఎస్, పాలగా ఉండే గ్రీన్ యాపిల్స్. గ్రీన్ యాపిల్స్గా మన దగ్గర ఎంతో ఫేమస్ అయిన ఈ యాపిల్స్ అసలు పేరు గ్రానీ స్మిత్. ఈ యాపిల్స్ చాలా మిక్స్డ్ ఉంటుంది అన్నమాట. కొంచెం పులుపుగా, కొద్దిగా వగరుగా, చాలా జ్యూసీగా, కొంచెం స్వీట్గా, అలా మల్టిపుల్ టేస్ట్లన్నీ ఉంటాయి అన్నమాట. తింటుంటే ఒక చెప్పాలంటే బాగా పండిన చింతకాయ టేస్ట్లో ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. పై కొమ్మ కూడా వచ్చేట్టు, కొంచెం ఆకులు కూడా వచ్చేట్టు. సరే తీసుకురా.
తిందాం లేదు ఇప్పుడు. ఇంకా అయిపోయింది, ఇంకా వేరే చెట్టు దగ్గర మళ్ళీ. ఇక ఇప్పుడు ఫూజీ యాపిల్స్ వంతు. ఇది ఒక డిఫరెంట్ ఫూజీ అనుకుంటా ఇవి. యా ఫూజీ యాపిల్స్. ఎస్ బాగుంది. ఫూజీ యాపిల్ అవునా? పిండికాయలా ఉంది కొద్దిగా. రసం వల్ల అయినా కానీ టెక్స్చర్. ఏం కావాలి నీకు? ఇంకో యాపిల్ కావాలా? ఓకే నీకు మంచిది, నీకు నచ్చింది కోసుకోపో. ఓకే గో. చూసారు కదా మా పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కాయలు కోయడం కానీ ఇదంతా తిరగడం. ఊళ్ళో ఉంటే అలా ఇంటి దగ్గరే చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏం కాదు, కానీ సిటీలో ఉండే వాళ్ళు మాత్రం కనీసం సీజన్లో అయినా ఇలాగ ఏదైనా ఫార్మ్స్కి వెళ్ళి అక్కడ కాయలు కోసుకోవడం లేదా ఆ చెట్లు ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది, నేచర్తో మంచి ఇంటరాక్షన్ అయినట్టు కూడా ఉంటుంది. ఇంకా కొరకు సవరిగా ఉంది. చూద్దాం. కొద్దిగా సవరిగా ఉంది, వగరగా. ఇది కోస్తా ఏమి దాజ్ఞాన్వి అదే కొట్టుకుని కోయడానికి. ఇట్రా ఇదిగో, ఇది కాదు ఇట్రా. ఇట్రా అల్లది వస్తావా? అది వస్తావా? పట్టుకో పడుకో కొయ్ గట్టిగా. అమ్మా వస్తావా? ఇక చివరిగా రెడ్ డెలిషియస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ రెడ్ డెలిషియస్ ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు చెట్టు కొంచెం కూడా గ్యాప్ లేకుండా అసలు ఎంత బాగా ఫుల్గా ఉన్నాయో మీరే చూడండి. ఆ కలర్ కానీ చూస్తుంటే అబ్బా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా అసలు అది టేస్ట్ చూస్తుంటే ఇవైతే ఉన్న ఇక్కడ టేస్ట్ చూసిన అన్నిట్లోకి బాగా జ్యూసీగా ఉన్న ఫ్రూట్స్ అయితే ఈ రెడ్ డెలిషియస్ అనమాట. అసలు తింటే వాటర్ అలాగా కొరుకుతున్నప్పుడే కిందకి బయటకు గారే అంత ఎక్కువ జ్యూసీగా ఉన్నాయి. అండ్ స్వీట్నెస్ కూడా లైక్ ఫూజీ వాటంతా స్వీట్నెస్ లేకపోయినా కానీ ఈ జ్యూసీగా ఉండడం వల్ల ఇవైతే తినడానికి మాత్రం చాలా బాగా పట్టుకో. లాగు గట్టిగా లాగు. చక్కగా ఉందా? మాకేంటో బెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసింది అయితే బాగా ఫేమస్ అయిన 4 రకాల యాపిల్స్. ఇవే కాకుండా ఇక్కడ ఇంకొక రకం యాపిల్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఓపల్ యాపిల్స్ అనమాట. వీటి గురించి కూడా తెలుసుకుందామా? పదండి. ఈ ఓపల్ యాపిల్స్ అనేవి 2 యాపిల్స్ని కలపడం వల్ల వచ్చినవి. లైక్ గోల్డెన్ డెలిషియస్ని అలాగే తోపస్ యాపిల్స్ రెండింటిని క్రాస్ చేయడం వలన వచ్చిన యాపిలే ఈ ఓపల్ యాపిల్స్ అనమాట. మన తెలుగులో అయితే మనం బేరిక్కాయలు అంటాం కదా, సో ఆ కాయలు తిన్న కొంచెం ఆ టేస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు యాపిల్స్ ఎన్ని కావాలంటే అన్న అయితే ఫామ్లోనే ఉన్నప్పుడు తినొచ్చు అనమాట. దానికైతే వాళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు అండ్ ఎంట్రీ కూడా ఫ్రీ. కాకుండా వాళ్ళు ఇచ్చిన ఒక బకెట్లో అయితే వాళ్ళు పేపర్ కవర్ ఒకటి పెట్టేసి ఇచ్చారనమాట. అందులో మాత్రం మీకు ఏ యాపిల్ బాగా నచ్చితే అవి ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని అందులో ఫిల్ చేసుకోవచ్చు. అండ్ వాటికి మాత్రం ఛార్జ్ చేస్తారు. అది కూడా మీరు ఏ రకం యాపిల్ తీసుకున్నా సరే
అన్నిటికీ ఒకటే ఛార్జ్ అనమాట. లైక్ ఇప్పుడు ఫూజీ అయితే ఒక కాస్ట్, రెడ్ డెలిషియస్ అయితే ఒక కాస్ట్, అట్లా ఏమి ఉండదు అనమాట. ఏది తీసుకున్నా ఒకే కాస్ట్. ఇక్కడ వచ్చేసి పర్ ఎల్బీ వచ్చేసి $1.5 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఆల్మోస్ట్ 10 LBs వరకు తీసుకున్నాము. సో మాకైతే $15 పడింది. మాకైతే ఓకే, చాలా బెస్టే అనిపించింది. ఎందుకంటే మనకు నచ్చిన కాయి మనకి చెట్టు మీద కోసుకున్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి, అది కాకుండా అక్కడ మనం చాలా టేస్ట్ చూసాము, చాలా కాయలు తిన్నాం కాబట్టి, సో వాళ్ళు పెట్టిన ఆ ఛార్జ్ అనేది మాకైతే చాలా బెస్టే రావచ్చు అనిపించింది. సో న్యూయార్క్ దగ్గరలో, న్యూయార్క్ అని కాదు, ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి ఫామ్కి వెళ్ళి యాపిల్స్ కొనుక్కోవాల్సిన ద బెస్ట్ యాక్టివిటీ అనమాట ఇదైతే. నన్ను అడిగితే నేచర్తో, చెట్లతో, అది కూడా న్యాచురల్గా కాయలు కానీ అవన్నీ. ఇప్పుడు మనకి ఏంటంటే బయట కొనుక్కున్న కాయలకి ఎడిబుల్ వ్యాక్స్ అని చెప్పేసి అని ఒక కోటింగ్తో వస్తాయి అనమాట, ఈ వాటిని ప్రిజర్వ్ చేయడానికి. కానీ వీటిల్లో మాత్రం అలా ఏమీ ఉండదు. ఎందుకంటే చెట్టు నుంచి కోసిన తర్వాత ప్రిజర్వ్ చేయడానికి ఆ వ్యాక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం చెట్టు నుంచి ఆ కాయ కొనుక్కోవచ్చు, తినొచ్చు, అదంతా చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి. అండ్ ఇవి కాలిఫోర్నియా దగ్గర కూడా పండిస్తారంట. బట్ మేమైతే జస్ట్ ఇది ఒక్కటే చూసాము. సో యుఎస్ఏలో కాలిఫోర్నియా కానీ లేదా ఈస్ట్ యుఎస్ఏలో ఉన్నోళ్ళు అయితే డ్యామ్ షూర్ వెళ్ళాల్సిన ప్లేసెస్ యాపిల్ ఫార్మ్స్. సో మీకు దగ్గరలో ఉంటే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసుకోండి, వెళ్ళండి. మీరు కూడా మాలాగా ఎంజాయ్ చేసేయండి. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో దీనికి మా రేటింగ్ అయితే 10/10. ఈ హ్యాలోవిన్ సీజన్ సందర్భంగా ఈ యాపిల్ ఫార్మ్స్లో ఒక పక్కన అయితే వీళ్ళు పంకిన్స్ కూడా పండిస్తున్నారనమాట. చాలా ఎక్కువేం లేవు, ఇదిగో చూస్తున్నారు కదా, ఇన్నే ఉన్నాయి. ఇవి వచ్చేసి పర్ ఎల్బీ 20 cents 30 cents అలా చెప్పారు. మా పిల్లలు అయితే చిన్న చిన్నవి 2 కావాలి అన్నారు. ఇంకా సరే లైక్ హ్యాండ్ సైజ్ పట్టుకునేంత బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి అని ఒక 2 అయితే తీసుకున్నాము. అవైతే ఒక్కొక్కటి $1 పడింది మాకు. సో ఇవి కూడా ఓకే, బెస్టే అనిపించింది. ఇక్కడ యాపిల్ ఫార్మ్స్లో యాపిల్సే కాకుండా పంకిన్స్ కూడా ఉన్నాయి చూడండి. అసలు డిఫరెంట్ సైజెస్, అసలు భలే క్యూట్గా ఉన్నాయి. కొన్ని అయితే మా పిల్లలు పట్టుకున్నారు చూడండి. అసలు ఇవ్వట్లేదు తిరిగి. ఒకటే రండి, ఒకటి తీసుకో. Pumpkin patch. Halloween is here. So మేము ఫస్ట్ టైం Halloween కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అండ్ అలాగే pumpkins కూడా. సో నైస్. ఈ యాపిల్ ఫార్మ్స్ వాళ్ళదే కొంచెం దూరంలో స్టోర్ కూడా ఉందన్నమాట. ఈ స్టోర్లో అయితే ఈ యాపిల్స్కి సంబంధించి కావచ్చు చాలా ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు. అందులో మెయిన్గా చెప్పాలంటే ఈ యాపిల్ సైడర్ అనమాట. ఏంటంటే ఫ్రెష్గా తీసిన యాపిల్ జ్యూస్ అనమాట, ఏమీ యాడ్ చేయరు అందులో. దాన్ని ఇక్కడ యాపిల్ సైడర్ అని పిలుస్తారు. సో ఆ జ్యూస్ అయితే చాలా బాగుంది. అది కూడా ఏ రోజుకి ఆ రోజు తీసిందనమాట, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అదొకటి, ఇంకా యాపిల్ సైడర్ దాంతోనే తయారు చేసిన డోనట్స్ అనమాట, అవి కూడా ట్రై చేసాం మేము. ఇంకా మీకు కావాలి అంటే సేమ్ యాపిల్తో చేసిన జామ్స్ ఉన్నాయి, ఇంకా యాపిల్ పై కావచ్చు, ఇంకా యాపిల్ కేక్స్, చాలా అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఇదైతే ఓవరాల్గా లైక్ ఫామే కాకుండా ఈ స్టోర్లో కూడా వీళ్ళు యాపిల్తోనే చేసే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో ఇదన్నమాట మా యొక్క యాపిల్ ఫార్మ్స్ యాక్టివిటీ. సో ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు నెక్స్ట్ క్యాంపింగ్ సైట్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము వెళ్తున్నది పొకోనో మౌంటైన్స్ దగ్గర అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి అంట, విత్ ఫుల్ ఫాల్ కలర్స్. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొంచెం ఆ ఫాగీగా మంచు కొంచెం ఆ ఫీల్ ఉంటుంది అని చెప్పేసి అని చెప్పారు. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. ఆ వీడియోస్ కూడా చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.